హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు హైదరాబాద్ రెసిపీ ఫిష్ ఫ్రై అయితే చేశానండి. అన్ని ఫిష్ ఫ్రైలు ఒకేలా ఉంటాయి, కాకపోతే చిన్న చిన్న మార్పులు అనమాట. దీనివల్ల మనకి టేస్ట్ అయితే మారుతుందండి. నేను దీనికి ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 10 పచ్చిమిరకాయలు, ఒక వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక సాల్ట్, ఒక స్పూన్ పచ్చికారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, కొంచెం మసాలా పౌడర్, కొంచెం పసుపు, కొంచెం లెమన్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా పేస్ట్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక 2 చెంచాలు కార్న్ఫ్లవర్, 2 చెంచాలు బియ్యం పిండి వేసి మనం దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఫిష్ కడిగి క్లీన్ చేసి ఉంచుకున్నామో దాన్ని మనం వేసుకొని బాగా దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఇది బొచ్చు చేప అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీన్ని బాగా మనం 2 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. అలా ఉంచుకుంటే మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి మనకి ఫిష్ టేస్ట్ అయితే బాగా ఉంటుంది. ఇలా బాణీలో ఆయిల్ పోసుకొని ఇలా డీప్ ఫ్రై మనం చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు అంత వేస్ట్ అనుకున్న వాళ్ళు ఆయిల్ తక్కువగా కూడా వేసుకొని మనం జాగ్రత్తగా ఫిష్ అయితే వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా అయితే వస్తుందండి ఫిష్. లేదు అంటే ఆయిల్ ఎక్కువగా వేసుకొని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఫిష్ అయితే అంతా అయిపోయింది, అటు ఇటుగాన ఫిష్ మొత్తం రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా అయితే వచ్చిందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను దీని తాలూకా బుర్ర సైడ్ ముక్కలు అవి ఉంటాయి కదండి, నేను దాన్ని పులుసు అయితే పెట్టాను ఫిష్ని. బుర్ర టేస్ట్గా ఉంటుంది, పులుసు టేస్ట్ వస్తుంది బుర్ర వల్ల, అందుకని చెప్పేసి బుర్ర వేసి నేను పులుసు పెట్టాను. మీకు నచ్చకపోతే తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా వేడి వేడి అన్నంలో ఫిష్ ఫ్రై పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి.